ఓకే. అన్ని విధాలా సాటిస్ఫై చేసిన పేరు దక్కించాలని చెప్పి మీ అందరికి మరొకసారి మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడ కూడా జనరల్ గురించి మాట్లాడలేదు సార్. మీకు ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చినా కానీ మనం జనరల్ తగ్గిస్తే మీకు పనిభారం తగ్గుతుంది. అంటే పనిభారం నుంచి ఏంటంటే దాని మీద దీని మీద మనం కాన్సెప్ట్ చేయలేకపోతాం. ఎక్కువ మనం ఈ 6 గ్యారెంటీ పెట్టామనుకో కొంచెం పబ్లిక్ డైవర్ట్ అవుతుంది. ఎవరైనా వచ్చి ఒకరిద్దరంటే సరే అలా అప్లికేషన్ చేయకపోవాలని చెప్పాలి తప్ప మనం గ్రామ సభలు చెప్పినామనుకో. కొమ్మలరామ స్పెషల్ ఆఫీసర్ సార్, ఒక 10 నిమిషాలు లేట్ అయింది సార్, క్షమించాలి. ఏదైతే చిన్న గ్రామ పంచాయతీ ఉదయం ఎండిఓటీలో 2 జీపీ కంప్లీట్ అవుతాయి. మధ్యాహ్నం జీపీ స్టాఫ్ అంగన్వాడీ వీళ్ళందరూ టీం తెలంగాణలో ప్రజాపాలన, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ప్రజాపాలనకు అవకాశం ఇచ్చారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే మాట ఇచ్చినామో ఇందిరమ్మ అభయహస్తం కింద 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. తెలంగాణ ప్రజలు విశ్వసించారు. అందులో 2 గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పడ్డాక 2 రోజులనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తెలంగాణ అక్క జిల్లాలకు తల్లులందరికీ కూడా ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యం, అదేవిధంగా పేదోడికి కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ బీమా పెంచడం జరిగింది. దాన్ని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ప్రజాపాలన ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆలేరులో 186 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు, 2 మున్సిపాలిటీలో 24 వార్డులు, మొత్తం 210 బూతులతో సహా 210 జీపీలకు ప్రతి జీపీలో స్పెషల్ ఆఫీసర్లు, ముఖ్యంగా మండల సంబంధించినటువంటి అందరు అధికారుల కోఆర్డినేషన్ తోటి ప్రతి గ్రామాన ప్రతి ఇంటి నుంచి దరఖాస్తు తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు కూడా ఇప్పటిదాకా ఆలయ నియోజకంలోని ఎండిఓస్, ఎంఆర్ఓస్, హయ్యర్ ఆఫీసర్స్, సిఓ గారు, మున్సిపల్ కమిషనర్సు, మిగతా అధికారులు కూడా హాజరు కావడం జరిగింది. ఏదైతే ప్రజాపాలనలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను దిగ్విజయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అనుకొని ఈ 9.5 సంవత్సరాలు ప్రతి పేదోడు ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఈ ప్రజాపాలనలో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు, ప్రజల వద్దకే పాలన పోవాలి. ప్రతి గ్రామంలో వాళ్ళ సమస్యల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు లేవో అందులో 5 మీద రేపు దరఖాస్తు తీసుకోమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అదే తరహాలో కలెక్టర్ కానీ, ఇక్కడ ఆర్డీఓ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిఓ గారు కానీ, ఎంఆర్ఓ, ఎండిఓస్ వీళ్ళందరూ కూడా స్పందించి రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి గ్రామంలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతున్నది. దరఖాస్తులన్నీ తీసుకున్న తర్వాత వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అర్హులందరికీ కూడా ఈ లబ్ధి అందిస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం రేపరించే దరఖాస్తు తీసుకోండి. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ప్రతి గ్రామంలో దండోరా ద్వారా ప్రతి కుటుంబానికి తెలియజేయాలి. ముఖ్యంగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడంలో పాటు ఏదైతే గ్యారంటీ స్కీమ్ ఉన్నాయో ప్రతి గడపకు చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలనలో పార్టీలకు అతీతంగా కూడా ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేస్తే అందరూ అర్హులకు లబ్ధి జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి గొప్ప కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్రం ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను అధికారులను ఒకటే ఆదేశించిన, ఆలేరు అన్ని విధాలా ముందుండాలి. ఆలేరులో ఏ సమస్య లేకుండా ప్రతి గడప నుంచి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు తీసుకోవాలి, ఆలేరును ముందుంచాలని చెప్పి ఇలా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ మంచిగా స్పందించారు. కాబట్టి ఈ ప్రజాపాలన దిగ్విజయం చేయాలని చెప్పి కోరడం జరిగింది.